నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో మార్పులకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏలూరు జిల్లాలో సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోకో సిటీలో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి అన్ని ప్రక్రియలు ఒకే చోట ఉండేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీన్ని అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. దీనితో పాటు మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొచ్చారని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులను భాగస్వాములను చేస్తూ సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాధారణంగా రైతులు పండించిన కోకోను అమ్ముకోవడానికి దళారులపై ఆధారపడాల్సి వస్తుందని, కోకో సిటీ అందుబాటులోకి వస్తే రైతులు తమ పంటను నేరుగా కంపెనీలకు అమ్ముకోవచ్చని, దీనివల్ల మధ్యవర్తుల బెడద తగ్గి మద్దతు ధర లభిస్తుందంటూ తెలిపారు. మనం చూస్తూనే ఉంటాం, ఒక రైతు తన పంటను పండించుకోవడానికి మద్దతుదారులు లేకుంటే దళారులు ఏ రకంగా మన రైతులను దోపిడీ చేసుకుంటుంటారో మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి దాన్ని తగ్గించడానికి దీన్ని పెడుతున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ 500 ఎకరాల్లో కోకో ఆధారిత పరిశ్రమలు, చాక్లెట్లు, పానీయాలు, సౌందర్య సాధనలు తయారీ కేంద్రాలు ఏర్పాటవుతాయని ఆయన చెప్పారు. పచ్చి కోకో గింజలను ఇక్కడే ప్రాసెసింగ్ చేయడం వల్ల వాల్యూ ఎడిషన్ జరిగి అంతర్జాతీయ స్థాయికి ఉత్పత్తులు తయారవుతాయంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా ఏలూరు జిల్లా భారతదేశంలోనే కోకో ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది అంటూ తెలిపారు. ఇక్కడ కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా ఇంటర్ కార్ప్ కోకోను రైతులు పండిస్తున్నారు అంటూ ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటూ తెలిపారు. పరిశ్రమలో పనిచేసే వారికే కాకుండా రవాణా మరియు అనుబంధ రంగాల్లో కూడా ఉపాధి పెరుగుతుందంటూ ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోకో ఉత్పత్తులకు, ముఖ్యంగా డార్క్ చాక్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఉందంటూ, ఇక్కడ తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం మరియు విదేశీ మార్పిడి లభిస్తుందంటూ ఆయన తెలిపారు. అయితే రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి వారి ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తుందంటూ ఆయన వివరించారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యతను ధృవీకరించేందుకు సర్టిఫికేషన్, ట్రెసబిలిటీ సదుపాయాలను ఏప్రిల్ నాటికి సిద్ధం చేయాలన్నారు. సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్యపరంగా లాభదాయకరమైన పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా లంబసింగి ప్రాంతంలో స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కుంకుమ పువ్వు సాగు చేపట్టే సంస్థలకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అరటి ఉత్పత్తుల్లో దేశంలో 2వ స్థానంలో ఉన్న ఎగుమతుల్లో వెనుకబడ్డామని, ఇకపై ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమల బలోపేతానికి కూడా ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ఆక్వా రైతులు తమ సాగు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకునే విధానాన్ని అమలు చేయాలన్నారు. పౌల్ట్రీ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టులను నేరుగా రైతులకు అప్పగించాలని నిర్దేశించారు. ఎలినినో వంటి వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత క్రాప్ అడ్వైజరీ, భారత్ విస్తారి వంటి టెక్నాలజీలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా డిజీ రైతు బజార్, ఏపీఏఐఎంఎస్, కిసాన్ డ్రోన్ యాప్లను సీఎం ఆవిష్కరించారు. వీటి ద్వారా రైతులు కూరగాయలు ఆన్లైన్లో అమ్మడం, వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు అద్దెకు తీసుకోవడం వంటి సేవలు పొందవచ్చని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.